నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. శివరాత్రి వచ్చిందంటే శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఉపవాస జాగరణలతో పవిత్ర భక్తిని చాటుకుంటారు భక్తులు. ఈ క్రమంలో భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం లక్షలాది మంది భక్తులతో అలరాడుతూ ఉంటుంది. ఆ పరమశివుడు, అమ్మవారు రాజరాజేశ్వరి దేవితో పాటు హరిహరుడు కొలువైన దివ్యక్షేత్రం వేములవాడ. మరోవైపు అనంత పద్మనాభ స్వామి కూడా అక్కడే ఉండడంతో భూలోక కైలాసంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక రెండు లింగాలు ఒకే పానవట్టంపై వెలసిన మహాదేవుడు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రాశస్త్యం, ఇంకోవైపు అతి పురాతన శైవ క్షేత్రాలకు ఆలవాలమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని శైవ క్షేత్రాలపై ప్రత్యేక కథనం. ఆపద మొక్కులువాడిగా, కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పేరున్న శివుని దర్శనానికి రోజువారీ దర్శనాలు అటుంచితే శివరాత్రి నాడు వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణం మొత్తం శివన్నామస్మరణతో మారుమోగుతుంది. కరీంనగర్ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన నేపథ్యంతో పాటు విశిష్టత, ప్రాశస్త్యం ఎంతో నమ్మకమైంది. క్రీస్తు శకం 750 నుండి క్రీస్తు శకం 947 వరకు ఇక్కడ పాలించిన చాళుక్య రాజులకు ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో చరిత్రలో వారికి వేములవాడ చాళుక్యులుగా పేరు వచ్చింది. చారిత్రక ఆధారాలు, స్థల పురాణం ప్రకారం నారదుని కోరిక మేరకు మొదట కాశీలో ప్రత్యక్షమైన మహాదేవుడు అక్కడ సంతృప్తి చెందక వేములవాడకు చేరుకున్నారని, ద్వాపర కలియుగ సంధి సమయాన ధర్మకుండంలో గుప్తుడయ్యాడని, లింగం రూపంలో వెలిశాడని, కాలక్రమంలో వేద పండితుల సమక్షంలో ఆలయంలో వెలిశాడని, కృతాయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్తాసురుడనే రాక్షసుని సంహరించి తనకు సంక్రమించిన బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకునేందుకు పలు క్షేత్రాలు తిరుగుతూ వేములవాడ క్షేత్రాన్ని సందర్శించి ధర్మగుండ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారికి అర్చించి పాప విముక్తుడైనట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగాన శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగమాన పంచపాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు వేద పండితులు పేర్కొంటున్నారు. వేములవాడకు మొదట లెంబులవాటిగా, హరిహర క్షేత్రంగా, భాస్కర క్షేత్రంగా పేర్లుండేవి. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనవడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మకుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది దేవస్థానం. రాజరాజేశ్వర స్వామికి ఉదయం ఆలయ శుద్ధి, మహాపూజ, సుప్రభాతము, ప్రాతకాల అర్చన తర్వాత సాయంకాలం ప్రదోషకాల సమయంలో విశేషంగా 366 మట్టిలింగాలు మహాలింగార్చన కార్యక్రమం ఉంటాము. ఈ కలియుగంలో పార్థివలింగార్చన విశేషంగా చేయమని చెప్పబడింది ధర్మశాస్త్రంలో. ఆ విధంగా ఆడవంశిక అర్చకులతోటి చక్కగా పార్థివలింగార్చన, అలాగే రాత్రి లింగోద్భవ సమయంలో అర్ధరాత్రోజు జననం యాదృశ్యంభు స్వయంహరహ అనేటువంటి నానుడితోటి ఆ యొక్క సమయంలో రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక
ఏకాదశ రుద్రాభిషేకము, పంచామృతాలు, పండరసాలు, విశేషమైనటువంటి ద్రవ్యములతోటి మహాభిషేకము కూడా చేస్తాము. ఈ యొక్క శివరాత్రి నాడు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి చక్కగా తన్మయత్వంతో ఆ స్వామిని దర్శించుకొని జాగరూకతతో ఉపవాస దీక్ష చేసి రాజరాజేశ్వర స్వామిని ఒక అనుగ్రహాన్ని పొందుతారు. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేంచేశాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని అంటారు. మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరీదేవి, ఎడమ పక్కన సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడ్డాయి. మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలుంటాయి. భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైనది కోడిమొక్కులు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేయడము, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడము, మొక్కులు చెల్లించుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చేటువంటి యాత్రికులకి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారు ఇప్పటికే 2 సార్లు మాకు రివ్యూ మీటింగ్స్, కోఆర్డినేషన్ మీటింగ్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా కూడా మేము వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా సిద్ధం చేయడం జరిగింది. ఆ రోజున ఫాస్టింగ్ ఉండడం జరుగుతుంది, భక్తులు ఒక పొద్దు ఉండడం జరుగుతుంది. దానివల్ల కూడా కొంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి వారికి కూడా క్యూ లైన్స్లో వారికి దాతల ద్వారా పండ్లు, ఫలాలు అవన్నీ కూడా మేము సరఫరా చేయడానికి కూడా మేము చేపిస్తున్నాము. వేములవాడ క్షేత్రంలో శివరాత్రి రోజున మరో ప్రత్యేకత ఉంటుంది. 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. కన్నుల పండుగ సాగే ఈ పూజా విధానం వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. మరోవైపు అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం అనే పూజ కూడా ఇక్కడ మరో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా వేములవాడకొచ్చే భక్తులు మొక్కులు తీర్చుకునే విధానం కూడా కొత్తగా ఉంటుంది. పవిత్రమైన గండదీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తూ ఉంటారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ల నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్థం ఈ మసీదు నిర్మించారట. గుందెల్లి పర్శరం, గురు గౌతమ్ దేవాలయ ప్రాంగణంలో 1,000,000 శివలింగాలుంటాయని విశ్వసిస్తారు. ఈ విధంగా స్థల పురాణం సాక్షిగా చరిత్ర పుటల్లో నిలిచాడు వేములవాడ రాజన్న. ఇక మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉన్న మరో విశిష్ట శివక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం. దేశంలోని అరుదైన శైవక్షేత్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ఆలయంలో ఒకే పానవట్టంపై 2 లింగాలుండి గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది, మరొకటేమో కాళేశ్వరునిది. గోదావరి నదీ తీర ప్రాంతంలో వెలసిన ఈ ఆలయం ఓవైపు గోదావరి నది, మరోవైపు ప్రాణహితా నది, ఇంకోవైపు సరస్వతీ నదులు కలుస్తుండటంతో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని త్రివేణి సంగమం ముక్తేశ్వర ఆలయం అని కూడా అంటారు. రాష్ట్ర సరిహద్దు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఈ ఆలయానికి సరిహద్దులు. దీంతో ఈ 3 రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శివరాత్రికి ఇక్కడికి చేరుకుంటారు. కాశీలో మరణిస్తే పుణ్యం వస్తుందని, కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని కాళేశ్వర ఖండం చెప్తోంది. పురాణాల ప్రకారం దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకు వెళ్లి వేడుకోగా శివుడు యముణ్ణి తన వద్దే పక్కన లింగరూపంలో నిల్చోమన్నాడట. తనని దర్శించుకున్న వారు అతనిని దర్శించుకున్నట్లయితే మోక్షప్రాప్తి లభించిందని అన్నారు. అలాంటి వారికి కాలం దగ్గర పడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకుని వెళ్లమని చెప్తాడు. అందుకే భక్తులు స్వామివారిని దర్శించుకుని కాళేశ్వరుని కూడా దర్శించుకుంటారు. ఆలయ ప్రత్యేకత 2 శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండడం ఒక విశేషమైతే, ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలు ఉండడం మరో ప్రత్యేకత.
ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలోకి వెళ్లి కలుస్తుందంటారు. అదే అంతర్వాహిని సరస్వతి నదిగా ప్రసిద్ధి. ఇక్కడ యమకోణం అనే ప్రధాన ఘట్టం కూడా భక్తులకు కొత్తదనాన్నిస్తుంది. ఆలయ గర్భగుడి దర్శనం అనంతరం యమకోణం నుండి దూరడం కూడా ఆనవాయితీ. ఏటా శివరాత్రికి వేములవాడ తర్వాత తెలంగాణలో అత్యంత భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయం. అంతేకాకుండా మొక్కులు చెల్లించుకునేందుకు దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.